హలో అండ్ ఐమ్ క్రేజీ లవర్స్. ఈరోజు మన కిచెన్లో సింపుల్ అండ్ టేస్టీ మరియు హెల్త్కి ఆలు శనగపప్పు కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. సో చూసేద్దాం పదండి స్టెప్ బై స్టెప్. ఫస్ట్గా ఆలుని మంచిగా ఇలా పొట్టు తీయకుండానే మంచిగా ముక్కలు కోసి ఇలా ఉడికించుకోవాలి. చాలా అంటే చాలా ప్రోటీన్స్ ఉంటాయండి ఆలులో. సో నేను 1 బై 1 చెప్తాను, మీరు ఈ రెసిపీని చూడండి లాస్ట్ వరకు ఎలా చేశాను ఏంటి అని. ఆలు శనగపప్పు కాంబినేషన్ అయితే టేస్ట్తో పాటు న్యూట్రిషన్కి కూడా చాలా మంచి కాంబినేషన్ అండి. ఆలు పొటాటో మన బాడీకి ఎనర్జీ ఇస్తుంది, కార్బోహైడ్రేట్స్ని అందిస్తుంది. శనగపప్పులో ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ మరియు ఇంపార్టెంట్ న్యూట్రిషన్స్ ఉంటాయి. ఈ రెండు కలిసిన కర్రీలో సాఫ్ట్ టెక్స్చర్ మరియు రిచ్ ఫ్లేవర్ని ఇచ్చే శనగపప్పు ప్రోటీన్ సోర్స్గా పనిచేస్తుంది. ఆలు కర్రీని ఫిల్లింగ్గా మరియు సాటిస్ఫైయింగ్గా చేస్తుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసే కర్రీ అండి ఇది. రైస్ చపాతీలో కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ లెవెల్లో మాత్రం గ్యారంటీ ఇస్తాను, అండ్ రోటీలో మాత్రం మస్తు ఉంటుంది. హోమ్ మేడ్ ఆలు శనగపప్పు కర్రీ అనేది ఒక ట్రెడిషనల్ అండి, కంఫర్ట్ ఫుడ్ అండి, మరియు ఫ్యామిలీ అందరికీ నచ్చే రెసిపీ. అన్నీ ఫైన్గా చాప్ చేసుకున్నవన్నీ ముందుగా ఆయిల్ వేసేసుకొని ఫైన్గా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి, ఇంకా ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్ వేసేసుకున్నామండి. సో ఈ ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ మీరు చూస్తున్నారండి. ఈ చూసే ఇంగ్రీడియంట్సే నేను వాడతా అండి. ఆయిల్ కూడా చాలా తక్కువగానే యూస్ చేస్తాను. ఈ నాన్ వెజ్ రెసిపీలోకి అయితే చాలా గట్టిగా పడుతుందండి ఆయిల్. ఈ వెజ్ రెసిపీస్కి అయితే చాలా తక్కువగా పడుతుంది ఆయిల్. కొంచెం జీలకర్ర వేసుకున్నాను, ఆవాలు వేసుకున్నాను, కొంచెం పసుపు వేసుకున్నాను. కొంచెం ఇప్పుడు మంచిగా కలిపేసుకొని మంచిగా ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి. సో ఇలా రావడానికి కూడా ఇది కూడా ఒక సర్టెన్ టేస్ట్ ఇస్తుందండి. ఇప్పుడు మనం శనగపప్పు యాడ్ చేసుకోవాలండి. శనగపప్పుని బాగా ఉడికించుకోవాలి. శనగపప్పులో ప్రోటీన్ మరియు ఫైబర్ ఉంటాయి. అవి బ్యాలెన్స్ మీల్ మంచిగా బాగా ఆలు కర్రీకి సాఫ్ట్ టెక్స్చర్ ఇస్తుందండి, మరియు రిచ్ టేస్ట్ని ఇస్తుంది. ఈ రెండు కలిసిన సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా అంటే చాలా బాగుంటుంది అండి. టెక్స్చర్ అయితే చాలా బాగుంటుంది. చూడండి ఇలా శనగపప్పు వేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసేసుకొని మనం మూత పెట్టుకున్నాము. ఈ మూత పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆయిల్లో ఈ శనగపప్పు అనేది కుక్ అవుతుంది. సో ఈ కాంబినేషన్ మీరు ఎక్కడైనా తిన్నారా? ఈ కాంబినేషన్ ఎక్కువ ఎక్కడ ఫేమస్, ఏ ఏరియాలో ఫేమస్? సో ఇది ఒక పురాతన కాలమైన వంటనే అండి. ఇప్పుడు తింటున్నారో లేదో అంత ఐడియా లేదు. మా నానమ్మ రెసిపీ అండి ఇది కూడా. మా ఫాదర్కి అయితే ఈ రెసిపీ చాలా పర్సనల్ అండి, చాలా బాగా ఇష్టము. సో ఈ రెసిపీని నేను క్రాక్ చేశాను మళ్ళీ. అక్కడి నుంచి తెచ్చుకున్న రెసిపీ ఇది కూడా. సో ఇప్పుడు మనం ఇందులో మంచిగా ఉడికించుకున్న ఆలు అయితే ఉంది కదా, ఉడికించుకున్న ఆలుని పొటాటోని మంచిగా పీల్ ఆఫ్ చేసుకొని ఉడికించిన ఆలుని ఈ శనగపప్పులో వేసేద్దాము. వేసేసాక పైన కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అనేది ఒక బంచ్ ఆఫ్ వేసుకోండి. ఈ కర్రీలోకి చాలా అరోమా ఇస్తుందండి. మంచిగా కలుపుకొని ఇందులో కారం, ఉప్పు, మసాలా అన్నీ అడ్జస్ట్ చేసుకుందామండి. ఇప్పుడు 1 బై 1 వేస్తున్నాను, నేను ఫస్ట్లో ఏం వేయలేదు. సో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారము, ఉప్పు ఫస్ట్ వేసేసుకున్నాను, కొంచెం మసాలా వేసేసుకున్నాము. సో ఈ ఆలుగడ్డ అనేది కొంచెం తీపి ఎక్కువ ఉంటుందండి. సో ఎవరికైనా స్పైసీగా తినాలనుకుంటే మాత్రము యాడ్ చేసుకోండి. కారము పర్లేదు, స్పైసీగా కూడా తినొచ్చు. కొంచెం ధనియాల పొడి వేసుకొని మనము ఆలుని మసాలాలో మంచిగా ఫ్రై చేయాలండి. ఈ ఆలు శనగపప్పు కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోతుందండి. హాట్ రైస్లో లేదా చపాతీలో, రోటీలో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేస్తే మాత్రం మీ ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా చేసి పెట్టండి. ఇంకోటి ఎలా వచ్చిందో కూడా కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఏది కావాలో నేను ఖచ్చితంగా మీ ముందుకు వస్తాను. ఇందులో ఉండే మంచి రెసిపీస్, నా దగ్గర ఉన్న మంచి రెసిపీస్ మీకు షేర్ చేయడానికి నేను రెడీగా ఉంటాను. వెజ్లో అయితే చాలా రెసిపీస్ ఉన్నాయి నా దగ్గర. 1 బై 1 వస్తుంటాయి. సో మీకు ఏదైనా రెసిపీ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను క్రాక్ అవుట్ చేసి ఖచ్చితంగా రెసిపీని చెప్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.